ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్నిన్ని డైలాగులు ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్నిన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లెన్నో తెలుసా? చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు. డిపాజిట్లు కూడా రాల. ఈ పెద్ద మనిషికి ఇతనికి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రయోజక వర్గం ఉంది తప్ప ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమే లేదు. ఇక్కడ ఈ పెద్ద మనిషికి ఒక సొంత నియోజకవర్గం కూడా లేదు. వీరిద్దరూ కలిసి 2014 నుంచి 2019 మధ్య వీరిద్దరూ కలిసి ఎన్నికల్లోకి కలిసి వచ్చారు. కలిసి వచ్చి 2014 నుంచి 2019 మధ్య ఈ ఉద్యానం ప్రాంతానికి మంచినీరు ఇవ్వటం ఎలా అని చెప్పి కనీసం ఆలోచనైనా చేశారా అంటే అది లేదు. 2014 నుంచి 2019 వీరిద్దరూ కలిసి పోటీ చేసి కనీసం ఉద్యానం ప్రాంతం ఇంత దారుణంగా ఉంది, ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ నిర్మిస్తే ఇక్కడ ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పి నిర్మించారా అని అంటే అది కూడా లేదు. వీళ్ళు బాబు అధికారంలో ఉండగా ఉత్తరాంధ్రకు చేసిన మంచి లేదు. ప్రతిపక్షంలో ఉండి కూడా వారు ఉత్తరాంధ్రకు చేయని ద్రోహం కూడా లేదు. రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తాము అని మీ బిడ్డ అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా అడ్డుకుంటున్న దుర్మార్గం వీళ్ళిద్దరిది. ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ ఒక బిల్డింగ్ ఇప్పుడైతే రోర్ అంటే ఎగతాళి చేయడానికో క్రిటిసైజ్ చేయడానికో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 100తో పోటీ పడుతుంది, 100 కన్నా తక్కువ వచ్చినాయి అని చెప్పేసి మాటలతో అంటాం కదా. ఎందుకంటే మేము పోటీ చేసిన 8 నియోజకవర్గాల్లోనూ ఎక్కడ 100కి మాకన్నా ఎక్కువ ఓట్లు రాలా, అన్ని చోట్ల 100 మాకన్నా తక్కువ వచ్చింది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసిన కాన్స్టిట్యున్సీస్ లో 58 కాన్స్టిట్యున్సీస్ లో 100కి ఎక్కువ వచ్చాయి వైఎస్ఆర్సీపీ పార్టీ కన్నా కూడా. అది కూడా ఇంకొక పార్టీగా అనుకుని భయపడిపోయి తెలంగాణ వదిలేసి పరిగెత్తేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి, బలమైన అభ్యర్థులు టికెట్లు ఇచ్చి కూడా. అట్లాంటి ఈ వ్యక్తి ఇవాళ బర్రెలక్కతోటి జనసేన పార్టీని కంపేర్ చేసి మాట్లాడడం అంటే సిగ్గుండాలి నిజంగా. ఎందుకంటే బర్రెలక్కకి ఆ అమ్మాయికి అన్ని ఓట్లు రావడం నిజంగా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఒక సామాన్యురాలు ఎలక్షన్ లో పోటీ చేసింది. అట్లాంటి సామాన్యులనే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తూ ఉంటారు. జనసేన పార్టీ తరఫు నుంచి అభ్యర్థులుగా నిలబెట్టిన వాళ్ళు కూడా అట్లాంటి సామాన్యులే. మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. అట్లాంటి సామాన్యులకు అవకాశం జనసేన పార్టీ మాత్రమే ఇచ్చిద్ది, వాళ్ళకి వెనకాలండి జనసేన పార్టీ మాత్రం సపోర్ట్ చేసిద్ది. కానీ కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇస్తే తప్ప టికెట్ ఇవ్వని జగన్మోహన్ రెడ్డికి వచ్చింది 100 కన్నా తక్కువ ఓట్లు. ఇతను మాట్లాడడం ఏదైతే ఉందంటే వంకర టింకర చింతకాయల మాటలు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. గవర్నమెంట్ సీఎం అనే కుర్చీలో ఏ బుక్క పకీర్ ఉన్నా సరే ప్రజలకు సంబంధించిన పనులన్నింటినీ చెయ్యాల్సిన బాధ్యత, ప్రజల ధనాన్ని ఉపయోగించి వాళ్ళ బాధ్యత. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పదవుల్లో లేడు. రాజకీయాలకు సంబంధం లేకుండా ఉద్దానం అనే ఒక సమస్యని తన భుజాల మీదకి ఎత్తుకొని ప్రపంచం మొత్తం ఆ ఊరి వైపు తిరిగి చూసి ఆ సమస్య గురించి ఆ విశ్లేషణ చేసి పరిశోధనలు జరిపి దానికి కారణాలను కనుగొనే పరిస్థితుల్లో అంతర్జాతీయ శాస్త్రవేత్తలను తెప్పించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇవాళ ఒకళ్ళు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకు మళ్ళీ వెళ్ళి శంకుస్థాపన చేసి, ఒకళ్ళు రిబ్బన్ కట్ చేసిన ప్రాజెక్టులకు మళ్ళీ వెళ్ళి రిబ్బన్ కట్ చేసి అలవాటు ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కి ఎలా చేశాడో, పోర్టులకు ఎలా చేశాడో, అలాగే హాస్పిటల్స్ కి ఎలా చేస్తూ ఉంటాడు. అట్లాగే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ప్రపంచానికి తెలియజెప్పిన ఉద్దానం కిడ్నీ సమస్యల్ని, ఉద్దానంలో ఉన్న వాటర్ ప్రాబ్లమ్స్ ని ఈవెన్ ఇతను గవర్నమెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నాట్ జగన్మోహన్ రెడ్డి, దానికి ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా ఆయన చేసినా ఆయనే అలా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు, ఆయన కూడా వెలగబెట్టారు. ఆ టైంలో కూడా ఉంది ఆ సమస్య. ఆయన కూడా చేసినా ఆయన అది గవర్నమెంట్ కి వెళ్లేది. అలాగే ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి వెళుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐడెంటిఫై చేసి క్లియర్ చేస్తున్న సమస్య.
బట్ దాన్ని తెలియచెప్పింది, ప్రభుత్వాలు కూడా దాని మీద దృష్టి సారించేలాగా, గుర్తింపు వచ్చేలాగా చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అతనికి ప్రభుత్వానికి సంబంధం లేదు, స్వచ్ఛందంగా ఆ విషయాన్ని భుజాల మీద వేసుకొని చేశాడు. ఈ విషయాన్ని కాదనే వాళ్ళు ఎవరైనా ఉంటే డిబేట్ కూర్చోవచ్చు. వాళ్ళ పుట్టుకలు, వాళ్ళ బుద్ధులు, వాళ్ళ పెంపకాలు ఎలా ఉంటే వాళ్ళకి వచ్చే ఆలోచనలు, మాటలు కూడా అలాగే ఉంటాయండి. జగన్మోహన్ రెడ్డి తాతల తరం నుంచి ఇట్లాంటి అఫైర్లు బ్యాచే కాబట్టి ఆయన మాట్లాడే మాటలు కూడా అట్లాంటివి ఉంటాయి. ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉన్న అతని బుద్ధి మారదు. కుక్కను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టిన చూపు చెప్పుల మీద ఉండిద్ది అంటారు కదండి, అది పరిస్థితి.